16వ అధ్యాయము. భవానా అనుదిన చర్యలు. మనలో ఎవడును తన కోసము బ్రతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసము బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. రోమా 14వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. రోమా 12వ అధ్యాయం 1-2 వచనములు. నివాస స్థలము. చార్లెస్ స్టడ్ని ఆఫ్రికన్లు బవానా అని పిలిచేవారు. ఇబొంబిలో ఒక గడ్డి గుడిసె ఆయన నివాస స్థలము. ఒక బల్ల, వెదుళ్ల మంచము తప్ప సామాన్లేమియూ లేవు. బీరువాలో బైబిళ్ళ దొంతరలు మాత్రము ఉన్నవి. అవి పాత బైబిళ్ళు. ఆయన సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివి ముగించును. బైబిల్ పుటల అంచుల నిండా నోట్స్ వ్రాసుకొనును. కనుక ఆ మరుసటి సంవత్సరము మరి ఒక కొత్త బైబిల్ చదువును. దైవ సన్నిధి. బైబిల్ తప్ప తదితర గ్రంథములను చదువుట మానివేశెను. ఆయన ఉదయం 3 గంటలకు లేచేసరికి పనివాడు ఒక కోప తేనీరు అందించి మరలా నిద్రపోవును. భవానా మాత్రము తన పరమ పిత సహవాసములో తెల్లవారే వరకు గడుపును. ఆయన తన ప్రసంగములు ఎప్పుడునూ తయారు చేయడు. ప్రాతకాలమందు ప్రభువు పాదముల దగ్గర నేర్చుకొనిన విషయములనే ఆ దినమున బోధించును. స్టడ్ కూటములు జరపవలసినప్పుడు కూడా తాను యథాప్రకారముగా దైవ సన్నిధిని గడుపు కాలమును మించి గడిపేవాడు కాదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దేవునితో మాట్లాడి దేవుని స్వరమును వినేవాడు. క్రీస్తు వైపునకు, నిత్య నాశనమునకు పోవుచున్న కోట్ల కొలది ఆత్మల వైపుకును తన దృష్టిని కేంద్రీకరించేవాడు. ప్రసంగమును సిద్ధపరచుకును నిమిత్తమై దైవవాక్యమును పఠించకుము, కానీ దేవునికింకను సమీపస్థుడవై ఉండునట్లు వాక్యమును పఠించుము. దైవ సన్నిధిలో నీ నాలుక ఎర్రగా కాలిన నేల బొగ్గువలే అగునంత వరకు కాల్చబడును. అప్పుడు వర్తమానము దానికదే నీ నోట నుండి వచ్చును అని స్టడ్ చెప్పెను. కార్యకారి. ఆయన సమయమునకు భోజనం చేసే దినములు తక్కువ. ఉదయం మొదలు సాయంకాలం వరకు, అప్పుడప్పుడు రాత్రి వరకు కూడా ఏదో పనిలో నిమగ్నుడై ఉండేవాడు. స్టడ్ ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు దానిని తుదముట్టించే వరకు పట్టుదలతో దానిని కొనసాగించేవాడు. ఒక్కొక్కసారి ఉదయం నుండి ఏమీ తీసుకోకుండా, కాఫీ కూడా తాగకుండానే సాయంత్రం 3 లేక 4 గంటల వరకు పనిలో నిమగ్నుడై ఉండేవాడు. ఒకసారి తమ దగ్గర ఉన్న కుర్రవాడొకడు ఒక బొత్తమును పోగొట్టుకొనినట. ఆ బొత్తం విలువ చాలా తక్కువ అయినను ఆ దినమంతయు వానితో నా బొత్తమునకై వాదించినట. ఈ విధముగా చేయుటకు కారణమేమిటి? ఆ వస్తువు యొక్క విలువను బట్టి కాదు గాని పని చేయుటలో పట్టుదల, జాగరూకత మొదలగు పాఠములను ఆ బాలునికి నేర్పుటకే అట్లు చేసి ఉండెను. ఆరాధన దినము. ఆదివారము ఆయనకు విశ్రాంతి లేని దినము. చాలా వరకు చెట్ల కింద ఆరాధన జరిగేది. ఏలయనగా జనసమూహము పట్టడి పెద్ద దేవాలయాలు లేవు. ఆయనే బేంజో సహాయమున కీర్తనలు 1 గంట వరకు నేర్పించేవాడు. ఆఫ్రికన్లు నేర్చిన కీర్తనలలో సుమారు 200 కీర్తనలు ఆయనే రచించెను. ఒక్కొక్కప్పుడు ఆది బుధవారములు తేడా లేనట్లు వరుసగా ఆరాధనలు జరిగేవి. చాలా దూరం నుండి కూటాలకు వచ్చేవారు పడకకు చాపలను, తినటానికి అరటిపండ్ల గెలలను మాత్రం తెచ్చుకుని కొన్ని రోజులు ఆయన వద్ద గడిపేవారు. ప్రతి కీర్తన పాడిన వెనుక హల్లెలూయా అనియు ప్రార్థనానంతరము అందరూ కలిసి యేసు క్రీస్తు నామమున ఆమెన్ అనియు చెప్పేవారు.